హాయ్ అందరికీ. ఈరోజైతే ఇప్పుడు డ్యూటీకి అయితే వచ్చేసాను. బండి అయితే ఒకసారి తుడుచుకున్నాను. ఒకసారి ఇంజిన్ ఆయిల్ అయితే చెక్ చేసుకుంటా. నిన్నైతే చాలా లేట్ అయింది. ఈరోజు ఏ టైం అయితే ఏమో తెలీదు. ఈరోజు కూడా బిల్స్ అయితే చాలా ఉన్నాయి. నిన్నైతే చాలా జరిగినాయి. మీకైతే చెప్తాను. కస్టమర్తోని డిస్కషన్స్ ఒకటి కాదు. ఇప్పుడైతే ఇంజిన్ ఆయిల్ అయితే ఒకసారి చెక్ చేసుకొని కూలెంట్ చెక్ చేసుకుంటాను. ప్రజెంట్ ఈ రెండు అయితే చూసుకొని బండి అయితే తుడుచుకున్నా. బండి అయితే కూలెంట్ చూసుకున్నాను, ఇంజిన్ ఆయిల్ చూసుకున్నాను. రెండు అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా ఎండ్ అయితే చేపించేస్తాను. ఇప్పుడైతే టిఫిన్ తీసుకున్నా ఫ్రెండ్స్. నేను టిఫిన్ అయితే చేసేస్తాను. మీ అందరు టిఫిన్ చేస్తారా? ఈరోజు అయితే ఉదయం వచ్చినప్పుడు అయితే బండి అయితే పోలీసులు అయితే ఆపారు. నాది కాదు, పెద్ద బండ్లు ఆపుతున్నారు. అదే టాటా ఏసీ, ఇప్పుడు అశోక్ లైన్లో దోసు బండ్లు ఉంటాయి కదా, వాళ్ళకి ఇప్పుడు మన రోడ్ ట్యాక్స్ అయితే అయిపోయింది. మర్చిపోయాను నేను వెంటనే వెళ్ళి రోడ్ ట్యాక్స్ అయితే కట్టుకున్నాను నా వెహికల్ది. మీరు కూడా ఎవరైనా రోడ్ ట్యాక్స్ మర్చిపోతే చూసుకోండి ఫ్రెండ్స్. ఇది 7 నెలలు కదా, 3 నెలలకి అయితే కడతారు అందరూ. కొంచెం అమౌంట్ ఎక్కువ ఉంటే మాత్రం 6 నెలలకి, సంవత్సరానికి కూడా కట్టుకోవచ్చు. మేమైతే ప్రతి 3 నెలలకి అయితే రోడ్ ట్యాక్స్ అయితే కట్టుకుంటాము. నేను ఇలా 8వ తారీఖు కదా, మర్చిపోయాను. నేను బళ్ళు ఆడ ఆపుతున్నారు, చూసి అడిగితే ఏంది ఆ బళ్ళు ఆపుతుంటే రోడ్ ట్యాక్స్ అయిపోయిందని అన్నారు. నాకైతే వెంటనే గుర్తొచ్చింది. మీరు కూడా ఎవరైనా మర్చిపోయి ఉంటే చూసుకోండి ఫ్రెండ్స్. రోడ్ ట్యాక్స్ అయితే కట్టుకోండి. వెహికల్ ఆపితే ఆర్టీఓ అయితే చాలా ఫైన్ వేస్తారు. ఇక చెప్పలేం కదా, వాళ్ళ చేతులు ఎంత ఉంటే అంత వేస్తారు. ఎంత రాయబుద్ధి అయితే అంత రాస్తారు. ఎంతనే ఏం చెప్పలేము మనం. దాన్ని బట్టి అయితే చూసుకోండి. ఈరోజైతే ఎక్కడెక్కడ పోతామో డీలర్లు ఏందో చెప్తాను. నిన్నైతే ఫుల్ మాల్లో దర్శనము. కస్టమర్తో ఇష్యూలు. కస్టమర్ ఏమో 2వ ఫ్లోర్ అయితే ఎక్కిమంటాడు. అందులో ఏమో ప్లేస్ లేదు పట్టడానికి. నాకు తెలీదు, షోరూంలో ఎక్కిస్తానని చెప్పారు మీ వాళ్ళు అంటారు. సరే సార్, మేము అది ఎక్కిస్తాము, మా వాళ్ళతో ఎక్కిస్తాను, కానీ అది ప్లేస్ లేదు కదా, ప్లేస్ లేకుండా మేము ఎట్లా ఎక్కాలని మేము అలా చాలా డిస్కషన్ అయితే అయింది. చివరికైతే అడిట్ చేసి అయితే ఓపెన్ చేసి అయితే గీతలు పడకుండా చాలా రిస్క్ అయిందనమాట ఎక్కియడానికి. అసలుకి చెప్పలేనంత ఇబ్బంది అండి. అది కొంచెం స్క్రాచ్ పడినా మళ్ళీ తీసుకుని అంటాడు. ఇంట్లోనే ప్లేస్ లేదు. ఇక అడిట్ చేసి అయితే నేనైతే ఎక్కించాము. ఈరోజు ఎట్లుంటుంది కస్టమర్లతో, ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్కలాగా ఉంటారు, అందరూ ఒకటేలాగా ఉంటారు కదా, ఇది చూడాలి. ప్రజెంట్ అయితే బండి అయితే ఎంట్రీ చేయించాను. ఎంట్రీ చేయించి అయితే వచ్చైతే బండి అయితే తుడుచుకొని కూర్చున్నాను. నేనైతే ఇప్పుడైతే టిఫిన్ చేసేసి ఇక వాళ్ళు పిలవంగానే నేను వెళ్ళి లోడ్ అయితే బండికి అయితే పెట్టేస్తాను. ఏ గేట్ పెట్టమంటే ఆ గేట్ కాడ అయితే వెహికల్ అయితే పెట్టేసి అయితే లోడ్ అయితే వేసుకోవాలి. లోడ్ వేసుకొని ఇక బయలుదేరాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే డెలివరీకి అయితే వచ్చాము. ఇక్కడైతే సెక్యూరిటీ అయితే ఆపాడు. ఫస్ట్ డెలివరీ అనమాట. సెక్యూరిటీ మళ్ళీ లోడ్కి పంపించాడు కస్టమర్తో మాట్లాడి. ఇక్కడైతే కస్టమర్కి రీప్లేస్మెంట్ ఉందన్నమాట. ఆల్రెడీ ఒకసారి ఇచ్చాము, అదేదో ప్రాబ్లం ఉందంట. మళ్ళీ రీప్లేస్మెంట్ పెట్టారు మా వేరేలో. మళ్ళీ అయితే ఇక్కడికైతే రీప్లేస్మెంట్ కోసం అయితే వచ్చేసాము. ఇక మావాడైతే రీప్లేస్మెంట్ దింపుతున్నాడు. ఇది ఇచ్చేసి మళ్ళా పాతది తీసుకొని కొత్తది ఇచ్చేసి రీప్లేస్మెంట్ ఎంత ఉంది. ఆల్రెడీ ఒకటి కొత్తది పర్సన్ తీసుకెళ్తున్నాడు. అది బాగాలేదంట. మళ్ళీ మార్చి ఇచ్చాము. అది ఇచ్చేసి ముందు మంచిగా ఉన్నాయి చెట్లు. అసలు మంచిగా పువ్వు పూసింది. చూడడానికి భలే ఉంది. పువ్వులు ఎంత బాగున్నాయి. వర్షాకాలం కదా, భలే ఉన్నాయి పువ్వులు మాత్రం. అంత వెరైటీ పూలు ఉన్నాయి. తర్వాత ఇంకో కస్టమర్కి అయితే వాషింగ్ మిషన్ అయితే ఇస్తున్నాము. ఇది ఇచ్చిన తర్వాత అయితే ఇంకా వేరే డెలివరీకి అయితే వెళ్తున్నాము. కస్టమర్ లేడు, వాళ్ళ ఇంట్లో వేరే వాళ్ళు ఉన్నారంట, వాళ్ళకి ఇచ్చామని చెప్పారు. ఇక మా వాడు చూడండి ఎలా వేసుకుంటున్నాడు. సేమ్ పిల్లలది స్కూల్ బ్యాగ్ వేసుకుంటారు కదా, పాపం ఎంత బరువైనా మోస్తారు. పిల్లలు బాగా కష్టపడతారు. ఈ పని చాలా ఈజీగా ఉంటుంది కానీ చాలా హార్డ్ ఫ్రెండ్స్. వీళ్ళు పాపం యూపీ, బీహార్ నుంచి వచ్చి ఇక్కడైతే అన్నం తినకుండా అయితే పనిచేసి ప్రతి నెల అయితే ఇంట్లోకి అయితే డబ్బులు కంపల్సరీ పంపిస్తారు. అసలు వీళ్ళైతే పనికైతే మెచ్చుకోవచ్చు. నాతో వచ్చే వాళ్ళు అయితే భలే కష్టపడతారు ఇద్దరు ఫ్రెండ్స్. ఇక్కడైతే కస్టమర్కి అర్జెంట్ అంటే తర్వాత వేరే డెలివరీ ఉన్నాయి కానీ అది క్యాన్సిల్ చేసుకుని
2 ఇండోర్లు 2 అవుట్డోర్లు. ఇవాళ ఫిట్టింగ్ అయితే చేసుకొని లేవు. రేపు ఎక్కడికి వెళ్తాడంటే ఇవైతే నాకు టైం లేదు బాబు కొంచెం రండి అని రిక్వెస్ట్ చేశాడు. గాలి అయితే బాగా వస్తుంది. అయితే డెలివరీ అయితే ఇచ్చేస్తున్నాము. చూస్తున్నా కదా ఈరోజు అయితే ఎండ అయితే కొడుతుంది, గాలి వస్తుంది కానీ ఎండ కొడుతుంది. బతికిపోయాము. వేరే డెలివరీకి అయితే వెళ్తాము. ఈరోజు కస్టమర్కి అయితే 2 డేస్ అయితే చాలా అర్జెంట్ అన్నారు. అందుకే వేరే డెలివరీలు అన్ని ఆపేసి అయితే డైరెక్ట్ అయితే వచ్చేసాము. కస్టమర్కి అర్జెంట్గా వేరే ఊరు వెళ్తాడంట, ఫిట్టింగ్ చేసుకుని వెళ్తాడంట. టెక్నీషియన్ కూడా వచ్చేసాడు. మీరు తొందర రమ్మంటే డైరెక్ట్ కస్టమర్కి అయితే వచ్చేసాము. కస్టమర్కి 2 చేసి మిగతా డెలివరీలు అయితే స్టార్ట్ చేసాము. లోపల వేసాం అనమాట ఏసీలు. ఈ కస్టమర్కి ఇచ్చేస్తే ముందు మెయిన్ టెన్షన్ పోయింది. అర్జెంట్ అన్న ఫస్ట్ ఇవ్వాలి, తర్వాత వేరే డెలివరీ ఉంటుంది కదా, వేరే కస్టమర్కి అయితే టైమింగ్ అయితే చెప్పుకొని ఇస్తాము. కొంచెం లేట్ అయితే అనగా వేరే కస్టమర్ కొంతమంది ఆగుతారు, కొంతమంది ఆగరు. అట్లా ఉంటాయి కదా, ఎవరు అర్జెంట్ వాళ్ళకైతే ఫస్ట్ అయితే డెలివరీ నెక్స్ట్ అయితే వేరే డెలివరీ అయితే. ఇక్కడైతే సిగ్నల్ పడింది, సిగ్నల్ అయితే పడ్డాకైతే వెళ్ళాలి. ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము. చూడండి ఈ ఏరియాలో సిగ్నల్ కాడ అయితే చాలా టైం అయితే వేస్ట్ అవుతుంది మనకి, ఎందుకంటే 4 రూట్ నుంచి పోవాలి కదా. ఇక చూడండి వెళ్తున్నాము చిన్నగా, కొంచెం లోపలికి ఉందన్నమాట. మంచిగా అటు ఇటు 2 పక్కల చెట్లు ఉన్నాయి, నీట్గా వెళ్ళిపోతుంది. వెహికల్ మాత్రం ట్రాఫిక్ లేదు ఈ ఏరియాలో అయితే. ఎంత స్మూత్గా వెళ్తుంది బండి మాత్రం, అస్సలు లేదనమాట. చాలా లోపల ఇచ్చాము, లోపలికి ఉంది డెలివరీ. ఒక 5 కిలోమీటర్లు లోపల ఉంది. ఇక్కడైతే డెలివరీ ఒకటి ఉంది, వెళ్తున్నాము. ఈ డెలివరీ ఇచ్చి అయితే వేరే డెలివరీ ఉంది, అది ఇచ్చేసి అయితే డైరెక్ట్గా వేరే రోజుకి అయితే వెళ్ళిపోతాం మేము. ఇది చూపిస్తాము. ఇది ఒక డెలివరీ ఉంది, అది ఇచ్చేసి అయితే వేరే కాడికి అయితే వెళ్ళిపోతాం. డెలివరీలు అయితే కంప్లీట్ అయిపోయినాయి, అన్నీ కంప్లీట్ చేసుకొని అయితే చూడండి నాతో వచ్చినాడైతే నిద్రపోతున్నాడు పాపం. పొద్దంతా పని చేశాడు కదా, సరే నేను కూడా ఏం డిస్టర్బ్ చేయలేదు, సరే పనుకొని డెలివరీలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడైతే వేరే రోజుకి వస్తే వచ్చాను. బళ్ళు అయితే ఒక 4 బళ్ళు ఉన్నాయి. ఈ 4 బళ్ళు సీరియల్గా అంటే మేము తెచ్చిన ఓళ్ళు ఉంటాయి కదా, ఇవి 1 బై 1 అయితే దింపుతారు. నా బండి అయితే 4 ప్లేస్లో ఉంది. టైం అయితే చూడాలి. ఈరోజు అయితే నేను పిల్లల కోసం అయితే బ్యాగులు తీసుకున్నాను, టిఫిన్ బాక్సులు 2 అయితే గొడుగులు అయితే తీసుకున్నాను. మొన్న పిల్లలు అయితే వానలో తడిచారంట. బ్యాగులు కూడా మరి పాత అయిపోయినాయి చాలా, అంటే నెక్స్ట్ ఇయర్ పోయిన ఇయర్ అవి. ప్రతి ఇయర్ స్కూల్ బ్యాగులను క్యారేజ్ బ్యాగులు అయితే తీసుకుంటాను. ఇయర్ ఫస్ట్ తీసుకోవాల్సింది కానీ కొంచెం బుక్స్ కొనడానికి డబ్బులు ఎక్కువ అయితే తీసుకోలేకపోయాను. అయినా సాలరీ రాలేదు. ఈ సాలరీ వచ్చినాకైతే టిఫిన్ బాక్స్లు ఇంకేమైనా ఉంటే పెండింగ్ ఉంటే అవన్నీ కంప్లీట్ తీసుకుంటాను. 10-15 తారీఖు లోపు అయితే సాలరీ వచ్చింది అన్నారు. ఇక చూడాలి సాలరీ ఎప్పుడు వచ్చిందో, తొందరగా వస్తే అయితే అవి కూడా తీసుకుంటాను. ఇప్పుడైతే నేను ఏమేమి తీసుకున్నానో అవన్నీ మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక పిల్లల కోసం అయితే 2 అయితే గొడుగులు కొన్నాను. ఈ 2 ఇక వచ్చేసి ఇట్లా బ్యాగ్ ఉండే కదా పిల్లలు ఇట్లా వేసుకునే బ్యాగు, ఇవైతే ఒక 2 కొన్నాను. ఇంకైతే టిఫిన్ బాక్స్లు అయితే కొనాలి. ఇక సాలరీ వచ్చినాకైతే అవి కూడా కొనేస్తాను. బండి అయితే ఇక్కడే పెట్టాను, కొంచెం టైం బట్టి దాగమన్నారు. సరిగా అది అయిందాకైతే ఇక్కడే వెయిట్ చేయాలి. అయినాక స్టాక్ మొత్తం దింపేసి నేనైతే వెళ్తాను. ఇక ఏ టైం అయినా కానీ దింపాలి, దింపి రీడింగ్ అయితే కంపల్సరీ చెప్పాలన్నమాట. డ్రైవింగ్ అయితే చాలా అసలు బాగలేదు పొజిషన్ ఇప్పుడు. ఎవరైతే నేను వచ్చేటప్పుడు ఒక ముస్లిం అయితే నాకే కొంచెం ఇంక నేను తప్పించుకున్నాను, లేదా నాకు కంపల్సరీ డాష్ ఇచ్చాడు కార్. అతను చూసుకోకుండా డైరెక్ట్ ఎక్కేసాడు. అప్పుడు నేను సైడ్ తీశాను. ఈ డ్రైవింగ్ ఎందుకు చేయాలరా దేవుడా అనిపించింది. ఇంకా నేను తగలేదు కాబట్టి ఏం కాలేదు. ఇక తగిలితే నా ఇదైతే ఇష్యూ చేస్తాడు. ఇంక నేనే తప్పించాను. డ్రైవింగ్ అయితే చూసుకొని అయితే నడుపుకుని ఫ్రెండ్స్. మనం అంత జాగ్రత్తగా ఉన్నా కానీ పక్కా వచ్చే అతను అయితే మంచిగా రావాలి కదా, ఇక అదైతే చెప్పలేము. ఇక ఈరోజు అయితే చాలా విషయాలు జరిగినాయి కస్టమర్తోని. మనోని అయితే ఒక కస్టమర్ అయితే కొంచెం అరిచాడు అనమాట, అంటే ఒక డెలివరీ విషయంలో. అది ఎందుకు అరిచాడు దేని గురించి ఉన్నది మీకైతే లేదు, మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో బయటకు వెళ్ళాక ఎందుకు గొడవ అయిందో ఏమైందో అనేది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈరోజు అయితే ఇక దింపిన దాకైతే వెయిట్ చేసి వెళ్తాను. ఈరోజు అయితే వేరే పని ఉంది ఇంటికాడ,
తొందరగా వెళ్దాం అనుకున్నాం కానీ ప్రతిరోజు లేట్ అవుతూ ఉంది. నిన్నైతే ఇంటికి వెళ్ళేసరికి దగ్గర దగ్గర 10 అయిపోయింది. ఈరోజు కూడా ఇప్పుడు 7 దాటిన టైము. ఎట్లయినా ఇక్కడ గంట పట్టిద్ది, అదే 9లోపు వెళ్తాను ఈరోజు కూడా. ఒకరోజు కూడా తొందరగా వెళ్దామంటే అసలు కుదరట్లేదు. డెలివరీ డ్యూటీ అంతే. మనం అనుకున్న టైం మాత్రం అస్సలు కుదరదు. వేరే డ్యూటీలన్నా ఈ టైంకి అయితే దిగి ఈ టైంకి ఎక్కుతామని ఉండిద్ది, కానీ ఈ డ్యూటీ అట్టుండదు. మనకి ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేయాలి, బండి రీడింగ్ చెప్పాలి, స్టాక్ ఏముంటే మొత్తం దింపిన దాకా అయితే వెయిట్ చేసి అయితే మనం అంతా కంప్లీట్ చేసుకుని వెళ్ళాలి. మనం ఏజ్ అయిపోయినా కానీ మన డ్యూటీ అయితే ఆబ్సెంట్ చేస్తాడు మన బండికి. దానికోసం అయితే కంపల్సరీ అయితే ఉండాలి. వెయిట్ చేస్తాను. ఇది అయిపోయిన తర్వాత వెళ్తాను. రేపైతే ఏం జరిగిందో, ఏం విషయం అయిందో రేపైతే మొత్తం అయితే రేపు వీడియోలో అయితే చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తే లైక్ చేయండి, కొత్త వాళ్ళకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంటే నేను మిస్టేక్ మాట్లాడుతున్నాను, అంటే కొత్తగా అయితే వీడియోలు చేస్తున్నాను, ఇంకా అంత పర్ఫెక్ట్ లేదు. ఇంకా మంచి కంటెంట్తో మంచి వీడియోలు అయితే మీకు తీస్తాను ఫ్రెండ్స్. కొత్త వాళ్ళకి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో ఆల్రెడీ చిన్న వీడియోలు అయితే చాలా మంది చూశారు, పెద్ద వీడియో చూశారు. ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికైతే చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, అందరికీ గుడ్ నైట్.